నమస్తే, వెల్కమ్ టు లియో. సిట్ అనేది ఒక వ్యవస్థలపైన కానీ లేదంటే ఒక సంస్థలపైన కానీ వీటిపైన వేస్తుంటారు. కాకపోతే ఒక వ్యక్తి పైన సిట్ వేయడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి దీన్ని కక్షపూరిత చర్యలంటూ వైసీపీ ప్రకటిస్తున్న ఉన్న వాస్తవాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వల్లభనేని వంశీ విషయంలో. మొత్తానికి ఏం జరుగుతుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. గతంలో మీరు ఏం పీక్కుంటే పీక్కోండి అన్నట్టు భాషలు మాట్లాడినటువంటి ఒక భాష కావచ్చు, అదిగాక తను ఉన్నటువంటి తీరు కావచ్చు, టీడీపీలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉన్నటువంటి ఒక వల్లభనేని వంశీ తన భాష కానీ తన వ్యక్తిత్వాన్ని కానీ పూర్తిగా వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మార్పులు అనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్ ములాఖాత్ ఇచ్చిన తర్వాత అక్రమ అరెస్ట్ అన్నట్టే మాట్లాడుతున్నాం. అంటే వల్లభనేని వంశీని సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్ పైన కూడా కేసు పడబోతుందా? ఏదైతే ఇప్పుడు ఇంకొక కొత్తగా వెలుగులోకి వచ్చింది, స్విచ్ ఆఫ్ చేసుకొని అంటే సిగ్నల్ దొరకకుండా ఉండడానికి స్విచ్ ఆఫ్ చేసుకొని వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కేసులో జగన్ని కలవడం జరిగింది. ఇంకా మిగతా ప్రముఖులు కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసులు దీన్ని తీస్తూ వస్తున్నారు. అదిగా సిట్ కూడా వేశారు. తనకు దాదాపు 195 కోట్లు అక్రమాలు జరిగాయని దానిపై సిట్ కూడా. ఒక వ్యక్తి పైన సిట్ వేయడాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తి తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వాళ్ళ వల్ల గెలిచి తన అవసరాల కోసం వైసీపీలోకి వచ్చి కొడాలి నాని చెప్పాడని, అంటే వాళ్ళల్లో మారిపోయాడు. పరకాయ ప్రవేశం చేసి మీరు చెప్పినట్టుగా చాలా అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. గతంలో చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా వీటన్నిటిని మించి ఆయన చేసిన ఈ మైనింగ్ దందా ఏదైతే ఉందో అది మామూలుగా లేదు. వాళ్ళు సిట్ వేయటానికి ఇదన్నీ కారణాలు. ఇవన్నీ వీటన్నిటిని మించి సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని కిడ్నాప్ చేయటం ఏదైతే ఉందో అది చిన్న విషయం కాదు. ఒక అదృష్టం ఏంటంటే సత్యవర్ధన్ని చంపేయలేదు. ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే సత్యవర్ధన్ని ఒక హైదరాబాద్లో ఉండే వ్యక్తిని తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళి బెదిరించి అతని చేత నువ్వు వాంగ్మూలం మార్పిచ్చు అని బెదిరించి తర్వాత మళ్ళీ కోర్టుకి తన కారులోనే తీసుకెళ్ళి నేను తప్పుగా ఇచ్చాను, అక్కడ ఏం జరగలేదు అని అతని చేత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునేలాగా చేసి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి ఏదైతే చేశాడో ఆయన 10 లక్షలు ఇచ్చి అక్కడ దాచిపెట్టి, అంటే ఎంత అతని టైం బాగుండబట్టి ఏమో చంపేస్తే దిక్కే ఉందండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి తెలియక వాళ్ళు ఏమీ అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అనుకుందాం, సర్లే వాడు ఎక్కడో ఉన్నాడు వస్తాడు అనుకుంటారు. నెల 2 నెలలు 3 నెలల తర్వాత అసలు మనిషే పతా లేకపోతే ఏం చేస్తారు? కానీ అలా కాకుండా వాళ్ళు వెంటనే తల్లి తండ్రి బాధ చూడలేక ఇంకా చిన్న కొడుకు వెళ్ళి కిరణ్ వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇవ్వడం, మా అన్న కనిపించట్లేదని వెంటనే పోలీసులు రంగంలోకి దిగడం, ఇది చాలా గమనించాల్సిన అంశం. వెంటనే అతన్ని పట్టుకోవడం, అతని ద్వారా మొత్తం విషయాలు వెలుగులోకి రావడం, అతను ఇట్లా చేశాను నా తప్పు అని అతను మొన్న మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడం. ఇప్పుడు బెదిరించేవాడు చేయరు కదండి అధికార ప్రభుత్వం అయితే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే భయపడాలి, అధికారంలో ఉన్న వాళ్ళకి భయం ఏంటి? వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు? వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడానికే చూస్తారు. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఈ తీసుకెళ్ళడం ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ వల్లభనేని వంశీ అనే అతను ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం దగ్గర నుంచి ఈ మొత్తం లాస్ట్ మినిట్ వరకు జరిగిందంతా కూడా ఈ సందర్భంలో అతను ఒకటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ముందుగా జగన్మోహన్ రెడ్డిని పెద్దలందరినీ కలిసి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని ఎలాగ చేయాలి, ఏంటి కిడ్నాప్ ఎలా నడపాలి వ్యవహారం, తర్వాత ఈ డ్రామా అంతా ఎలా చేయాలి, ఆ పిల్లాడిని ఎలా బెదిరించాలి, అక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకుని తప్పులో కాలేశాడు. ఎందుకు తప్పులో కాలేశాడు? తన కారులోనే తీసుకెళ్ళాడు. అది చాలా పెద్ద తప్పు కదా. అంటే నువ్వు తప్పు చేయడం సరే, తప్పు చేసినప్పుడు దొరకకుండా చేయాలనే జ్ఞానం కూడా లేదు. అంటే వీళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఒక ధైర్యం అంటున్నాను. అదే ఎగ్జాక్ట్లీ ప్రభుత్వమే నడుస్తుంది. అయినా కూటమి మనల్ని ఏం చెయ్యదు, చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కూడా వదిలేస్తాడు చూసి చూడనట్టు, ఆయన ఎంతసేపు పరిపాలన సంక్షేమం అభివృద్ధి అంటాడు అని అనుకున్నాడు. ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా, పోలీసు శాఖ పట్టించుకుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న తరఫున ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగంగా వాళ్ళు దీంట్లో తలదూర్చడం, పోలీసులు మొత్తం విషయాలు వెలుగులోకి రావడం జరిగింది.
ఈ జరగడంలో మనకి మొత్తం విషయాలు సంచలనంగా మారాయి. అయితే ఇక్కడ వల్లభనేని వంశీ చేసింది చాలా పక్కాగా 100కి 100% తప్పని తెలుసు. ఎందుకంటే ఒక దళితుడిని కిడ్నాప్ చేయడం కావచ్చు, నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ పరిమితి దాటి ఉంటే సత్యవర్ధన్ నిజంగా కొంత లోకజ్ఞానంతో నడుచుకోకపోయి ఉంటే మటుకు ఖచ్చితంగా అక్కడ హత్య కూడా జరిగి ఉండేది అని చెప్పేసి కొంత. అయితే ఈ తప్పులన్నింటినీ కూడా దాచిపెడుతూ దీన్ని సంరక్షిస్తున్నటువంటి ఎవరైతే పొన్నవల సుధాకర్ రెడ్డి చూసుకుంటే మొన్న ఏమంటాడు, సెల్ ఫోన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు రాజ్యాంగం సుప్రీంకోర్టు దీనికి ఇంతకుముందు కూడా గతంలో చాలా రకాల తీర్పు ఇచ్చింది, అసలు సెల్ ఫోన్ నువ్వు ఎవిడెన్స్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ అక్కడ వల్లభనేని వంశీ చేతుల్లో ఫోన్ దొరికితే తీసుకురావడం అది వేరు, కానీ ఫోన్ ఆ టైంలో దొరకనప్పుడు మళ్ళీ ఫోన్ అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు. సో బ్లాక్ క్రెటా కార్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడుందంటే అది మీరు వెతుక్కోవాలి, వల్లభనేని వంశీ ఎందుకు చెప్తాడని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాగ అదే కాక ఆర్టికల్ 20/3 క్లాస్ ఏదైతే ఉందో దీన్ని బట్టి పోలీసు వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి కానీ మీ చెవులకు ఇంపుగా ఉండేటువంటి ఒక ఆన్సర్స్ మీరు కావాలని చెప్పి అనుకోవడం కరెక్ట్గా అనుకోకండి అని చెప్పి. అంటే అబద్ధాలు చెప్పండి, తప్పించుకోండి, నాకు తెలియదు అంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి వైసీపీ నేతలందరికీ కూడా 3 ముక్కలు నేర్పిస్తున్నాడు పొన్నవల సుధాకర్. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇదే సమాధానం వస్తున్నప్పుడు మళ్ళీ అది కూడా మాట్లాడాడు, ఖచ్చితంగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు 3rd డిగ్రీ ఏమైనా ప్రయోగిస్తారా అని చెప్పి. అంటే రఘురామకృష్ణ గారికి వీళ్ళు ప్రయోగించినట్టుగా మనం అనుకోవచ్చుగా. ఖచ్చితంగా అందులో సందేహం ఏముందండి, ఎంత దారుణం. ఆ డాక్టర్ ప్రభావతి ఎక్కడుందో పట్టుకుంటే బాగుండు. ఆవిడ అసలు నిజంగా నన్ను అడిగితే అసలు వంశీకి 3rd డిగ్రీ ప్రయోగించి ప్రభావతి గారిని పిలిపించి ఏ దెబ్బలు లేవని చెప్పించాలి. ఆవిడకి మళ్ళీ కొంతకాలం ఆవిడని టెంపరీగా తీసుకుని ఉద్యోగంలోకి, అంటే అలాంటి వాళ్ళు అయితే కరెక్ట్గా అలాంటివి చెప్పగలరు. అందుకోసం అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా పొన్నవోలు సుధాకర్ అనేవాడు అసలు ఇప్పుడు లాయర్గా పనికిరాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ఎందుకు ఇవ్వాలి ఏంటండి, నీ ఫోన్ ఇవ్వడానికి నీకేంటి భయం? ఇప్పుడు మీరు తప్పు చేయనప్పుడు వైసీపీ వాళ్ళంతా గొప్పవాళ్ళు కదా, మీరు తప్పులు చేయనప్పుడు మీ ఫోన్ ఇవ్వడానికి భయం ఏంటి? మీ ఫోన్లో ఎవిడెన్స్లు లేకపోతే, మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడకపోతే, మీరు మిగతా నేతలతో మాట్లాడకపోతే మీ ఫోన్ ఇచ్చేవాళ్ళు. మీరు భయపడుతున్నారంటేనే మీరు తప్పు చేశారని అర్థమవుతుంది. పొన్నవాళ్ళన్నీ కూడా లాజికల్ తీస్తాడు. మీరు చెప్పి చెవులకి ఇంపుగా ఉండవు, ఇంపుగా ఉండేలా సమాధానాలు ఉండవంటే మీరు వాస్తవాలు దాస్తున్నారు. వాస్తవాలు ఎప్పుడు ఇంపుగానే ఉంటాయి, అది ఆయనకు తెలియదేమో. వాస్తవాలు వినడానికి ఎప్పుడు కటువుగా ఉన్నా కూడా మనిషికి చాలా ఇష్టంగా ఉంటాయి అవి. మీరు అబద్ధం చెప్పినప్పుడే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ పొన్నవోలు అనేవాడు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడండి. పొన్నవోలు ఎప్పుడో అమ్ముడిపోయాడు. అసలు పొన్నవోలు గురించి ఇప్పుడు మనం ఒక జోకర్ లాగానో ఒక కామెడీ పీస్గానో చూడాలి ఆయన్ని. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి కోసం లండన్లో ఏడ్చిన వాడిని అసలు లాయర్గా భావించటం ఏంటి మనం? అసలు ఒకప్పుడు ఎట్లా ఆయన ఇదిగా పనిచేశాడు అసలు మనకేం అర్థం కాదు ఆయన చూస్తే. కాబట్టి ఇవాళ వంశీ అనేవాడు ఈ పొన్నవోలుని నమ్ముకున్నా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నా కూడా వేస్టే నన్ను అడిగితే. ఇవాళ సిట్టు వేశారు, మీరు అన్నట్టు ఒక వ్యక్తి మీద సిట్టు వేయడం ఇది మొదటిసారి. కాబట్టి సిట్ అనేది చిన్న విషయం కాదు కదా. రాజీవ్ గాంధీ హత్య లాంటి వాటినే బయటకు తీసాయి. కాబట్టి ఇదంతా చిన్న విషయం. ఇది 160 కోట్ల 170 కోట్ల ఎంతో ఇప్పుడు. కాబట్టి ఇది ఎంతసేపు అండి వాళ్ళు గట్టిగా దృష్టి పెడితే. కాబట్టి మొత్తం అంతా కూడా మనకి వివరంగా బయటకు వస్తుంది. అంటే ఒకవేళ కాలయాపన జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే త్వరితగతిన ఈ కేసు ఏదైనా సరే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటే? కాలయాపన అయితే జరగదండి. మహా అయితే 3 నెలలు పట్టచ్చా, ఇంకా తొందరగా కూడా చేయొచ్చు వాళ్ళు. సరే 3 months ఇద్దాం మనం, కానివ్వండి. ఇప్పుడు పొన్నవాళ్ళు అప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దాం మనం. సో చూద్దాం మనం. ఖచ్చితంగా వల్లభనేని వంశీకి కోర్టు మాత్రం ఏదైతే వెస్ట్రన్ టాయిలెట్తో పాటు బెడ్ కూడా ఇచ్చింది, దాంతోపాటు 3 రోజులు కస్టడీకి కూడా పోలీసులు తీసుకున్నారు. కాబట్టి ఎలాంటి నిజాలు రాబడతారో వైసీపీ నేతలు ఇంకొక ఎవరెవరు ఇప్పుడు కొంచెం కూల్గా సమాధానాలు ఇస్తాడేమో. అంటే నిన్నటి వరకు చిటపట్లాడుతూ ఉన్నాడు కదా. అదే కోర్టుకు సంబంధించినటువంటి ప్రాంగణంలోనే జడ్జి గారి ముందే మీరంతా కూడా మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి విర్రవీగినటువంటి ఒక వల్లభనేని వంశీ మాటలు కొంచెం తగ్గుతాయో లేదో చూద్దాం మరి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.